ఇంతే. కనుక దేహం నేననే భావించడం అలవాటైపోయింది కనుక ఈ దేహం కాకపోతే మరో దేహం. కనుక దేహం నేనని భావించడం మనకి ఎప్పటి నుంచి అలవాటైంది? పుట్టిన దగ్గర నుంచి కాదు, ఎన్నో జన్మల లలలలలలల నుండి అలవాటైపోయింది. ఇన్ని లలలలు ఎందుకు చెప్పానంటే ఎన్ని శరీరాలు ఎత్తామో, ఏ శరీరం ఎత్తే ఆ శరీరమే నేను అనుకుంటూ తిరుగుతున్నాం ఇక్కడ. అది అన్నమయ్య ఒక మాట అంటాడు, మనమంటాం వెధవ కుక్క బతుకను, కుక్క ఎప్పుడు అనుకోదు. శునకము తన బ్రతుకు ఘనమై తలపోయు, ఇదే నిండార రాజు నిద్రించి నిద్రయునొకటే చెప్పాడు ఇక్కడ. అది పొనిగి శునకము పైన కాయు ఎండొకటే. శునకం మీద ఏ ఎండో ఐరావతం మీద అదే ఎండ అన్నాడు ఇక్కడ. ఇది ఆలోచించుకో. కనుక ఏనుగులోను దోమలోను అదే చైతన్యం. చూసారా? శరీరమే నేను అనుకుంటున్నావా? దేనివల్ల? ఆ చైతన్యం అంటూ ఉండడం వల్ల అనుకుంటున్నావు. కనుక దేని వల్ల శరీరాన్ని ప్రపంచాన్ని పోల్చుకోగలుగుతున్నావు దాన్ని తెలుసుకో. అందుకే ఒకటే మాట అన్నాడు, ఆత్మని ఎవరు చెప్ప